హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రెసెంట్ ఉన్న డేస్ లో ప్రతి ఒక్కరు ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్స్ అయితే యూజ్ చేయడమే జరుగుతుంది. అయితే ఈ ఎయిర్ ఫ్రైయర్ సంబంధించిన 5 ప్రొడక్ట్స్ ని ఈ రోజు వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో దయచేసి వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత నేను ఈ 5 ప్రొడక్ట్స్ ఏవైతే బ్రాండ్స్ అయితే చూస్ చేసుకున్నానో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి ఏంటంటే అన్ని సేమే ఉంటాయి. దాంట్లో మీరు ఓన్లీ కంపేర్ చేసుకోవాల్సిన వచ్చేసి ఏంటి అంటే అది ఎన్ని లీటర్స్ ఉన్నది అనేది మాత్రమే కంపేర్ చేసుకోవాలి. సో దాని తగ్గట్టు ఉంటేనే మన ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 3-4 మెంబర్స్ ఉంటే 4 లీటర్స్ సరిపోతుంది. 5 మెంబర్స్ వరకు ఉంటే ఏంటంటే మీకు 6 లీటర్ వరకు సరిపోతుంది. అంతకు మించి ఉంటే మాత్రం డెఫినెట్గా 8 లీటర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో అన్ని మంచి ప్రొడక్ట్సే. అకార్డింగ్ టు మీ నీడ్ బట్టి అయితే మీరు అయితే తీసుకోవచ్చు. అన్నిటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే పీజియన్ బ్రాండ్ నుంచి అయితే పిక్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా వెల్ నోన్ బ్రాండే అండ్ చాలా మంది ప్రెసెంట్ డేస్ లో చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేద్దామని చెప్పేసి దీన్ని కూడా యాడ్ చేయడమే జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకు 1200 వాట్ రావడమే జరుగుతుంది. ఇది మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎంత వాట్ అనేది ఎక్కువ ఉంటే అంత పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ కుకింగ్ ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది. సో 1200 వాట్ కన్నా మీరు ఎక్కువ తీసుకుంటే ఏంటంటే పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే కొంచెం మీకు టైం కూడా తొందరగా అయిపోతుంది అనమాట. తొందరగానే కుక్ అవ్వడానికి డెఫినెట్గా ఛాయిస్ ఉంటుంది. అండ్ వచ్చేసి మనకు 4.2 లీటర్స్ రావడమే జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు 360 డిగ్రీ వరకు హీట్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. అంటే మీరు ఏంటంటే ఏదైతే ప్రొడక్ట్స్ దాంట్లో యాడ్ చేస్తారో ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కంప్లీట్గా 360 డిగ్రీ మొత్తం హీట్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా కుక్ అవ్వడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే టచ్ కంట్రోల్స్తో రావడమే జరుగుతుంది. సో మన ఇంట్లో వాళ్ళు ఈజీ ఒక 1-2 డేస్ అలవాటు అయిపోయిందంటే ఆటోమేటిక్గా వాళ్ళే యూజ్ చేయడమే జరుగుతుంది. అంత ఈజీగా అయితే ఉంటుంది అనమాట. అంతే కూడా వచ్చేసి ఏంటి అంటే దీని యొక్క ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ 2999 రూపీస్ మాత్రమే ఉంది. సో డెఫినెట్గా వెళ్ళి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీన్ని తీసుకుంటే ఏంటంటే మీకు ఫుడ్ చేయడానికి టైం సేవ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మీరు ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తారో సో దీంట్లో ఆయిల్ అనేది తక్కువ కన్సంప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ 85-90% ఆఫ్ ఆయిల్ అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అంత ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వచ్చేసి మనం ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్గా కాకుండా బ్యాచిలర్ లైఫ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఎవరైతే హెల్త్ మీద జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, సో వాళ్ళందరికీ డైట్ ఫుడ్ కుక్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా వెళ్ళి కన్సల్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి ఫిలిప్స్ అనే బ్రాండ్ నుంచి అయితే నేను పిక్ చేసుకోవడమే జరిగింది. ఇది కూడా మనకి ఏంటంటే 4.2 లీటర్స్ రావడమే జరుగుతుంది. బట్ ప్రీవియస్ వచ్చేసి 1200 వాట్ కదా, బట్ ఇది వచ్చేసి 1500 వాట్. దాని దగ్గర కూడా ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 90% వరకు ఆయిల్ అనేది సేవ్ చేయడమే జరుగుతుంది. సో డెఫినెట్గా దీని అయితే కన్సిడర్ చేయవచ్చు అనమాట. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ 4699 రూపీస్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇన్స్టాంట్ పాట్ ఎయిర్ ఫ్రైయర్ అన్నట్టు. సో ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ ప్రెసెంట్ ఎక్కువ పర్చేస్ ఉంది కూడా ఇదే. అండ్ ది సేమ్ టైం ఏంటంటే ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట దీని వచ్చేసి. అండ్ వచ్చేసి మనకు 6 లీటర్తో రావడమే జరుగుతుంది. అండ్ వచ్చేసి మనకు 1500 వాట్ కూడా వస్తుంది. అండ్ అంతేకాకుండా దీని యొక్క ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ 11,890 రూపీస్ అయితే ఉంది. అండ్ వచ్చేసి మనకు 95% వరకు ఆయిల్ అనేది తక్కువ యూజ్ చేయడానికి డెఫినెట్ హెల్ప్ అవుతుంది. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వారంటీ అన్ని కూడా ఉంటాయి. ఒకసారి మీకు కంప్లీట్ డీటెయిల్గా చెక్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సో దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే కొసరి బ్రాండ్ నుంచి అయితే ఈ ఎయిర్ ఫ్రై అయితే పిక్ చేసుకోవడమే జరిగింది. ఇది వచ్చేసి మంచి రివ్యూ అండ్ రేటింగ్ ఉన్న ప్రోడక్టే, అందుకే దీన్ని కూడా కన్సిడర్ చేశాను. సో వచ్చేసి మనకు 4.7 లీటర్స్తో రావడమే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి 1500 వాట్తో వస్తుంది. సో ప్రైస్ కూడా మనకు 9990 రూపీస్ అయితే ఉంది ప్రెసెంట్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి. సో అడుగు చెక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇది వచ్చేసి మనకు 85% వరకు ఆయిల్ అనేది కన్సంప్షన్ అనేది రెడ్యూస్ అయితే చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల. అండ్ దీంట్లోనే ఇంక్లూడెడ్గా మనకు 30 రెసిపీకి సంబంధించిన బుక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దాంట్లో మీకు ఏమైనా రెసిపీ నచ్చితే సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ మీరు రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఆటోమేటిక్గా దీంట్లో 8-9 ప్రిసెట్స్ అయితే ఉంటాయి. ఫ్రెంచ్ ఫ్రై సంబంధించిన కానీ చికెన్ రోస్ట్ కావచ్చు, పన్నీర్ టిక్కా కావచ్చు, ఇలాంటికి సంబంధించిన ప్రిసెట్స్ అయితే ఉంటాయి అనమాట. సో వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఆ ప్రిసెట్స్ అనేది సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే అది కావాల్సిన మీకు టెంపరేచర్ కానీ అండ్ టైం అంతా కూడా సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన అవుట్పుట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంట్లో ఫైనల్గా ఫిఫ్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే కెంట్ అనే బ్రాండ్ నుంచి అయితే కన్సిడర్ చేయడమే జరిగింది. సో మీ అందరికీ తెలుసు కదా కిచెన్ రిలేటెడ్లో కెంట్ అనేది కూడా ఒక మంచి బ్రాండే. సో అందుకే దీన్ని కూడా కన్సిడర్ చేయడమే జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకు 8 లీటర్స్తో రావడమే జరుగుతుంది. సో దానికి తగ్గట్టు 1700 వాట్తో అయితే ఉంటుంది. 8 లీటర్స్ సంబంధించిన ప్రోడక్ట్ అనేది ఐటమ్ అనేది కుక్ అవ్వాలంటే డెఫినెట్గా వాల్ట్ కూడా ఎక్కువ ఉండాలి. సో ప్రైస్ కూడా అరౌండ్ మనకు 5699 రూపీస్ అయితే ఉంది ప్రెసెంట్ వచ్చేసి. అండ్ దీంట్లో మీకు 80% వరకు ఆయిల్ కన్సంప్షన్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ దీంట్లో మనకు 7 టైప్ ఆఫ్ ప్రిసెట్స్ అయితే ఉంటాయి. సో అకార్డింగ్ టు దాన్ని సెలెక్ట్
సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కుక్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. అండ్ ఫ్రంట్లో వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. సో దాని తగ్గట్టు ఏంటంటే లోపల ఫుడ్ ఐటమ్ అనేది ఎలా కుక్ అవుతుంది ఏంటి అనేది మనం బయట నుంచే చూస్ చేసుకోవచ్చు, అంటే క్లారిటీ చూసుకోవచ్చు అనమాట. దాని తగ్గట్టు ఓపెన్ చేసుకొని వాటి ఒకసారి రొటేట్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మీకు నచ్చితే తీసుకోండి.